పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ కార్యకర్త రవితేజ భార్య శ్రావణి ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులను రవితేజ ప్రదర్శించారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఇంటికి వచ్చి తన భర్తను తీసుకువెళ్లారంటూ కూడా శ్రావణి ఆరోపించారు. ఏ స్టేషన్లో తన భర్తను ఉంచారో తెలియదన్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని కూడా తెలిపారు. తన భర్త జాడ తెలపాలంటూ కూడా పోలీసులకు రవితేజ భార్య విజ్ఞప్తి చేశారు. పోయారు, అక్కడ ఫోటో దిగారు అంతే. ఆ ఫోటో దిగినందుకు దాన్ని ఇష్యూ చేశారు. ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. ఇంకా మా ఆయన మాకు కావాలి, ఎక్కడ ఉన్నా తీసుకురండి ప్లీజ్. పొద్దు 9:30 టిఫిన్ పెడతాను బయటికి తీసుకెళ్లారు. 10కి మాకు చూపిస్తా అన్నారు. టిఫిన్ పెట్టి తెచ్చి చూపిస్తా అన్నారు కానీ చూపించలేదు. ఇంక తీసుకెళ్లారు, ఇంక తేలేదు. సత్తెనపల్లి పేట అని చూస్తున్నారు కానీ తేటలేదు. ఎక్కడున్నారో మాకు చెప్పట్లేదు. ఒకళ్ళు యూనిఫామ్, ఒక సివిల్లో వచ్చారు, తీసుకొని వెళ్ళేటప్పుడు మేము అడిగాం ఎక్కడికంటే అవన్నీ చెప్పము, మేము మాట్లాడంటే నేను తీసుకొని వస్తామని చెప్పారు. కానీ చెప్పలేదు ఎక్కడికి తీసుకెళ్లారు. ఇంతవాటికి మాకు చూపించలే, అక్కడ ఉన్నారని చెప్పలే. నగరకల్లు తీసుకొని వెళ్ళారు. మాకైతే పిడుగురాలని చెప్పారు. తర్వాత నగరకల్లు తీసుకొని వెళ్ళారు. అక్కడ నుంచి ఇంకేడు తీసుకెళ్లారు. వచ్చి మళ్ళీ పోయాన్ని ఫోన్ తీసుకొని వెళ్ళారు. ఫోన్ మా దగ్గర ఉంటే మళ్ళీ ఏదైనా చేస్తామని ఫోన్ తీసుకొని వెళ్ళారు. నిన్న జగన్ వచ్చినప్పుడు పోయారు, అక్కడ ఫోటో దిగారు అంతే.